ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఎక్కడిస్తారని అడుగుతున్నారు. మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి. రూపాయి కూడా కట్టనవసరం లేదు. మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని చూపించి మీరు ఈ శ్రీవారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్‌లో నిల్చొని ఈ శ్రీవారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారిక ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ అంటే మనకి టైమ్ స్లాటెడ్ టోకెన్ అండి. ఇది మనకి శ్రీవారిక దర్శన టికెట్లు మాట. ఇది కూడా మనకి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి కూడా మనకి శ్రీనివాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారో, మనకి అలిపిరి మెట్ల మార్గం పక్కన ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారిక ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడ మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మనకి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర ఎవరైతే శ్రీవారికి ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకున్నారో వీళ్ళు తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలండి. ఇలా స్కాన్ చేయించిన వారు మాత్రమే ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు అన్నది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయండి. అలిపిరి మెట్లు మనకి తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. మనకి శ్రీనివాసం గాని, విష్ణు నివాసం గాని మీరు అక్కడ తాత్కాలికంగా స్టే చేయడానికి మనకు ఉచిత లాకర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ స్వామివారికి ప్రసాదాలు గానీ, మీరు రెడీ అవ్వడానికి గానీ, మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి, ముందుగా ఎవరైతే టోకెన్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరు విష్ణు నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి యొక్క దర్శన టికెట్లు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎటువంటి దర్శన టికెట్లు కూడా మీకు దొరకలేదనుకోండి, అప్పుడు నేరుగా మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి మనకి సర్వదర్శనం క్యూ లైన్ ఉంటుందండి. అక్కడ మీరు ఫ్రీగా లైన్‌లో నిల్చొని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మొదటగా ఎవరైతే వెళ్తారో వీళ్ళకైతే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తిరుమల కొండపైన కూడా మనకు ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందండి. మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో మనకి పద్మనాభ నిలయం ఉంది. అక్కడ కూడా మనకి ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవాలి. మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కన యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రాంబకిచ్చ బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా ఉందండి. అక్కడ కూడా మీరు లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని శ్రీవారిని మీరందరూ కూడా మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి.
అదేవిధంగా అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి అవసరపడే అకామిడేషన్ అన్నది కూడా విడుదలవడం జరుగుతుందండి. మీరు తప్పనిసరిగా ఆగస్ట్ నక్షత్రంతో కోటలో భాగంగా ముందుగానే రూమ్స్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అయితే మనకు రూ. 100, రూ. 1000, 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో అకామిడేషన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు రూమ్ అన్నది ఆన్లైన్లో దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.